హాయ్ అందరికీ వెల్కమ్ టు క్రియేటివ్ స్పూన్స్ మధుమోని కిచెన్. హాయ్. మష్రూమ్ కర్రీ టేస్టీగా సరిపోయేలాగా అంటే చపాతీ, పూరి, కలర్ రైస్, రాగి సంగటిలోకి కూడా టేస్టీగా ఉండాలంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మష్రూమ్స్ అన్నీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి రుద్ది అట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైము నార్మల్ వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పైన పొట్టు ఉంటుంది పల్చంది, ఆ లేయర్ పోతే దాని మీద ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది, క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకోసారి వాష్ చేసినాక కావాల్సిన సైజులో. ఇప్పుడు మసాలా కోసం 2 ఆనియన్స్ కట్ చేసుకొని, ఒక టమోటా పెద్దది, కొంచెం ఒక పిడికిడి గోడంబి, జీలకర్ర 1 స్పూను, చెక్క లవంగం, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ తరిగేసుకున్న ఆనియన్స్, టమోటా, గోడంబి, చెక్క లవంగం, బిర్యానీ ఆకు, జీలకర్ర అన్నీ వేసేసి సిమ్లో పెట్టి బాగా వేపుకోవాలా. మరీ ఎర్రగా కాకర్లా, కొంచెం మగ్గితే చాలా ఆయిల్లోనూ. ఇవి ఇప్పుడు చల్లార్చాలా. ఇప్పుడు వేగిపోయినాక చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇవి వేగిపోయినాయి, ఇంకా ఆఫ్ చేసేసి నేను మిక్సీకి గ్రైండ్ చేసుకుంటాను. బాగుంటుంది ఇట్లా చేస్తే. ఒకసారి ఎవరికైనా తెలియకుంటే ట్రై చేయండి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను. కూల్ అయిండవి ఇవి. టమోటా, ఎర్రగడ్డ, దీంట్లోనే ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూను ధనియాల పొడి వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న. ఇప్పుడు తిరగమాతకు 4-5 స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ వేసిన. క్యాప్సికమ్ వేస్తే టేస్ట్ డిఫరెంట్ అవుతుంది. క్యాప్సికము, కరివేపాకు, తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి సిమ్లో పెట్టి స్టవ్ మెల్లిగా వేపుకుంటా కొంచెం ఫ్రై అవ్వాలా. ఒక 2 మినిట్స్, ఎక్కువ ఫ్రై అవ్వకర్లా, 2 మినిట్స్ అట్లా మగ్గిస్తే పచ్చివాసన పోతుంది క్యాప్సికమ్ను ఇవి మష్రూమ్స్. తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేపుకోండి. ఇప్పుడు పసుపు, సాల్ట్, మిరప్పొడి కూడా వేసేసి కొంచెం మగ్గించాలా. ఇవి మగ్గినాక కొంచెం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేస్తాను. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా కొంచెం బాయిల్ కావాలా. నీళ్ళు వేయకుండా కొంచెం వేపేసుకోవాలి. ఇవన్నీ సిమ్లోనే పెట్టుకొని వేపుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. మసాలా ఎక్కువ ఫ్లేమ్ ఉంటే కింద అడుగంటుతుంది. అడుగంటకుండా నెమ్మదిగా కలుపుకొని వేపుకొని, తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా మిక్సీలో, మసాలా వాటర్ అంతా వేసేసుకోవాలి. వేసుకొని టేస్టింగ్ సాల్ట్ వేసిన, ఒక 1/2 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేస్తే రెస్టారెంట్, హోటల్స్లో చేసిన టేస్ట్ వస్తుంది. టేస్టింగ్ సాల్ట్ సీక్రెట్ దీంట్లో ఇంగ్రీడియంట్. టేస్టింగ్ సాల్ట్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేయాలి. కింద అడుగంటకుండా నెమ్మదిగా అప్పుడప్పుడు కలుపుకుంటా అంటే మష్రూమ్స్ త్వరగా ఉడికిపోతాయి కదా. ఇప్పుడు నేను చపాతీలాగా చేసిన, ఇది చపాతీ చేసి పెట్టుకుంటాను ఇలాగా, అది ఉడికేలాగా. నైట్ డిన్నర్కి చేసిన నేను. చపాతీ, పూరి, కలర్ రైస్ దేనిలోకైనా బాగుంటుంది. మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు చపాతీలోకి కొంచెం పాలు వేయండి, సాఫ్ట్గా వస్తాయి చపాతీ. ఇప్పుడు రెడీ అయిపోయింది కర్రీ. చపాతీ మష్రూమ్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.